అభివృద్ధి జరిగింది, అన్నీ జరిగాయి. 10 పోర్టులైన 6 పోర్టులైనా కడుతున్నాడు. కోస్టల్ కారిడార్ ఉంది. ఇవన్నీ వస్తే అభివృద్ధే కదా. 5 సంవత్సరాలు ఇచ్చారు, ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే అభివృద్ధి అనేది ఏంటో చూపిస్తాడు ఆయనని. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, ఉన్నది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఏం చేస్తారు? ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితి అంతే కదా. ఉద్దానం ప్రాజెక్టు అది జాతికి అంకితం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఏరియాలో కూడా ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఉద్దానంలో కూడా వేసారు అందరూ ఓట్లు స్లిప్పులన్నీ బయట తిరుగుతున్నాయి కదా. ఉద్దానంలో ఎందుకు వేయరు? ఉద్దానం లేక ఎన్నో 50-60 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు శ్రీకాకుళం జనాభా అందరూ. కిడ్నీలు పోయి అందరూ ఇప్పుడు కూడా వాళ్ళందరికీ వాటర్ ప్రత్యేకించి ప్రాజెక్ట్ కట్టించాడు. వాటర్ ఫిల్టరేషన్ చేసేలా చేశాడు. అవన్నీ చేశాడు కదా. వాళ్ళందరూ వేసిన వాళ్ళే కదా. ఏదో మిస్యూజ్ ఏదో జరిగింది మొత్తం మీద, లేకపోతే అంత దారుణంగా ఉండదు. పోర్టు ఉన్నటువంటి మచిలీపట్నంలో కూడా ప్రధానంగా ఓడిపోతున్నారు. అన్ని చోట్ల ఓడిపోవడం కూడా కారణం ఏంటంటే ఆ స్లిప్పులు తీసేస్తారు. ఈవీఎంలో లేవు. ఈవీఎంలో ఫ్యాన్ కేసిన స్లిప్పులు లేవు, మిస్ అయిపోయాయి. ట్యాపరింగ్ ఏదో జరిగింది మొత్తం మీద. త్వరలో తెలిస్తే అన్నీ తెలియకుండా ఉండవు ప్రజలకి. ప్రజల అమాయకుల ఒకసారి చంద్రబాబు నాయుడికి 23 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు ఈయన 11 ఇచ్చారు అనుకుందాం. ఏమీ లేకుండా నెక్స్ట్ ఈయనకి ఇవ్వచ్చు కదా. అందరూ చూస్తారు ప్రజలు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఆయన ఎన్నో రకాల